హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంటి టెక్ ట్రావెల్. ఈరోజు అయితే మనం టవర్ ఫ్యాన్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. సో నేను ఇవాళ అయితే 2 ఫ్యాన్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఒకటి బటర్ఫ్లై విండ్ అండ్ ఇంకా చూసుకుంటే ఎవరెస్ట్ టవర్ ఫ్యాన్. సో రెండు కంపేర్ చేస్తూ ఏది బెస్ట్, అసలు టవర్ ఫ్యాన్ ఎందుకు, అసలు మనం ఎందుకు పర్చేస్ చేయాలి, అసలు దాని ఉపయోగం ఏంటో నేను కూడా అన్బాక్సింగ్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా అయితే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి నేను బటర్ఫ్లై విండ్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో దీంట్లో చూసుకుంటే 3 స్పీడ్స్ అండ్ ఇంకా మనకి స్వింగ్ అయితే ఉంటుంది. సో స్వింగ్ వచ్చేసరికి మనకి 4-way స్వింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఈ మోటార్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 175 వాట్స్ అయితే వస్తుంది, పవర్ఫుల్ మోటార్. సో దాదాపు 15 feet ఎయిత్ రో డెలివరీ అయితే ఉంటుంది. సో స్టడీగా మనకి ఎటువంటి వైబ్రేషన్ లేకుండా మన చిన్న డిస్టర్బ్ చేసినా కూడా మళ్ళీ సేమ్ అదే పొజిషన్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు టవర్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే కూలర్ నేను కొనలేను అండ్ ఇంకా చేసిన బేసిక్ బడ్జెట్లో సరిపోద్ది అనుకుంటే ఈ సమ్మర్లో. సో టవర్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఈ టవర్ ఫ్యాన్ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ స్టాండ్ ఫ్యాన్కి టవర్ ఫ్యాన్కి అండ్ ఇంకా చూసుకుంటే కంప్లీట్ కూడా బ్లోవర్ అయితే వస్తుంది ఇన్సైడ్. సో పొడవైన బ్లోవర్ అయితే ఉంటుంది. సో ప్లేస్ తక్కువ అయితే ఆక్రమిస్తుంది. మనకి ఒక స్టాండ్ ఫ్యాన్ చూసుకుంటే కనుక మనకి పెద్ద ప్లేస్ అయితే పెట్టాలి. సో అలా కాకుండా తక్కువ ప్లేస్లో మనకి ఎయిర్ కావాలనుకుంటున్నా టవర్ ఫ్యాన్ ఇస్ ద బెస్ట్. అండ్ ఇంకా చూసుకుంటే పర్ఫార్మెన్స్ కూడా అయితే మనకి నార్మల్ ఫ్యాన్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, సైలెంట్ ఆపరేషన్. అండ్ ఇంకా చూసుకుంటే 4-way స్వింగ్ అయితే ఉంటుంది, మాన్యువల్ స్వింగ్ అప్ అండ్ డౌన్. అండ్ ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే ఆటోమేటిక్ స్వింగ్ అయితే ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను అన్బాక్స్ చేసే టవర్ ఫ్యాన్ ఏంటంటే ఒకటి బటర్ఫ్లై అండ్ ఇంకా చూసుకుంటే ఎవరెస్ట్. సో బటర్ఫ్లై టవర్ ఫ్యాన్ వచ్చి మనకి విండీ మోడల్. అండ్ ఇంకా చూసుకుంటే ఇది 3 స్పీడ్స్ అయితే ఉంటుంది. సో లో, మీడియం, హై. సో చూసుకుంటే అంటే ఏం దగ్గర ఉన్నా కాదు, నార్మల్గా దాదాపు 10 to 15 feet వరకు మనకి ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. అండ్ ఇంకా చూసుకుంటే జస్ట్ మనకి తక్కువ ప్లేస్ లో మనకి ఎక్కువ ఎయిర్ అయితే అవుతుంది ఉంటుంది. వచ్చేసరికి స్పీడ్ హైలో అవుతుంది, మీడియం, లో. హైలో వచ్చేసరికి కొంచెం నాయిస్ అయితే వస్తుంది, అది జస్ట్ ఎయిర్ నాయిస్ అంటే అదేం కాదు. మనకి స్పీడ్ కావాలంటే మనకి ఎయిర్ అవుట్పుట్ ఎక్కువ కావాలంటే ఆ నాయిస్ తప్పదు. ఇంకా చూసుకుంటే ఎలా నిలబెట్టాలంటే ఎటువంటి వైబ్రేషన్ అయితే లేదు, అంటే కొన్ని పడిపోవడం కానీ ఎటువంటి అయితే లేదు, స్టేబుల్ గా అలా ఉంటుంది. వచ్చేసరికి అప్ అండ్ డౌన్ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకా లెఫ్ట్ రైట్ వచ్చేసరికి మనకి ఆటోమేటిక్. సో అదైతే ఆటోమేటిక్ సింపుల్ గా మనకి తక్కువ ప్లేస్ లో ఇలా సింపుల్ గా కానీ లేదా మూల పెట్టుకుంటే మనం స్టాండ్ ఫ్యాన్ కానీ చూసుకుంటే టవర్ ఫ్యాన్ మనకి చాలా ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వారంటీ వస్తే మనకి 1 year వారంటీ అయితే వస్తుంది, అది కూడా ఓన్లీ మోటార్కే. మిగతా ఏ ఫిజికల్ డ్యామేజ్ సరే మనకి అది వారంటీలో కవర్ అవ్వదు. మోడల్ వచ్చేసరికి బటర్ఫ్లై విండీ. అండ్ ఇంకా మన నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఎవరెస్ట్ టవర్ ఫ్యాన్ అయితే ఉంది. సో ఇది కూడా సేమ్ మన ఫంక్షన్ చూసుకుంటే కనుక టవర్ ఫ్యాన్స్ అన్నీ కూడా సేమ్ మనకి 3 స్పీడ్స్ అండ్ ఇంకా 1 స్వింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం అన్నీ కూడాను. సో బ్లోవర్ సైజ్ అయితే మారుతూ ఉంటాయి. అండ్ ఇంకా చూసుకుంటే ఈ రెండు చూసుకుంటే సిమిలర్ ఒకటే బ్లోవర్ సైజ్. ఇంకా కొంచెం మోడల్ షేప్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. 3 స్పీడ్స్ హై, మీడియంలో. అండ్ ఇంకా చూసుకుంటే స్వింగ్ ఆన్ ఆఫ్. సో జనరల్గా అందరూ ఎక్కువ పెడస్టల్ ఫ్యాన్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. సో టవర్ ఫ్యాన్స్ కూడా మనకి చూసుకుంటే పెడస్టల్ ఫ్యాన్కి మనకి ఆల్టర్నేటివ్ అనమాట. సో తక్కువ ప్లేస్లో మనకి ఎక్కువ అవుట్పుట్ కావాలంటే టవర్ ఫ్యాన్ యూస్ చేయొచ్చు. అండ్ ఇంకా మన నెక్స్ట్ టవర్ ఫ్యాన్ చూసుకుంటే ఎవరెస్ట్. మీకు ఎవరెస్ట్ బ్రాండ్ అనగానే మనకి వచ్చేది ఏంటంటే స్టెబిలైజర్స్. సో ఆ స్టెబిలైజర్ వాళ్ళే మనం చూసుకుంటే టవర్ ఫ్యాన్ కూడా స్టార్ట్ చేశారు ప్రోడక్ట్స్. సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే సేమ్ మనకి స్పీడ్ వచ్చేసరికి మనకి హై స్పీడ్లో మనం చూసుకుంటే ఇది కూడా మనకి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అనిపిస్తుంది. స్టెబిలైజర్ అంతా కూడా బాగుంది, ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు, నాయిస్ అయితే కూడా తక్కువ ఉంది. తక్కువ నాయిస్ మనకి నాయిస్ తక్కువ ఉంది, మీడియం. ఇంకా చూసుకుంటే లో. అండ్ ఇంకా దీనికి 3 స్పీడ్స్ అయితే ఉంటుంది. 3 స్పీడ్స్తో పాటు మనకి స్వింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మాన్యువల్ స్వింగ్ వచ్చేసరికి మనకి అప్ అండ్ డౌన్. అండ్ ఆటోమేటిక్ స్వింగ్ వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఉంటుంది. ఈ టవర్ ఫ్యాన్ కానీ మనం పర్చేస్ చేసి ఒక జస్ట్ ఏదో కార్నర్ రూమ్లో పెట్టుకుంటే మనకి పెడస్టల్ ఫ్యాన్ కన్నా ఇది పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకా ప్లేస్ మనకి తక్కువ అయితే ఆక్రమిస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు నేను ఈ రెండు కంపేర్ చేస్తుంటే కనుక మనకి బటర్ఫ్లై అయితే బెస్ట్ అంటాను. ఎందుకంటే చూసుకుంటే కొంచెం క్వాలిటీ కానీ స్టెబిలైజర్ కానీ బటర్ఫ్లై అయితే బాగుంది. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ మరి బటర్ఫ్లై. సో ప్రైస్ తగ్గనే మనకి క్వాలిటీ అయితే ఇప్పుడు కూడా ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి. సో దాని భాగంగా చూసుకుంటే ఇక్కడ ఎవరెస్ట్, బటర్ఫ్లై రెండు కూడా చూసుకుంటే బటర్ఫ్లై అయితే ఎక్కువ నేను సజెస్ట్ చేసేది. లేదు మన తక్కువ అంటే కదా, కొంచెం యావరేజ్గా బెస్ట్ క్వాలిటీ అని చెప్తే ఎవరెస్ట్ అయితే చెప్తాను. రెండు కూడా మంచిగా తక్కువ కాదు.
అండ్ ఇంకా అన్ని కూడా మనం వారంటీ ఇస్తారు, మనకి 1 year అయితే వారంటీ అయితే ఉంటుంది. ఎవరెస్ట్ టవర్ ఫ్యాన్ పర్చేస్ చేయాలనుకుంటే కనుక మీరు పాలకొల్లోని జేసీ ట్రేడర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేయండి. వీళ్ళ సమ్మర్ ఆఫర్ అయితే నడుస్తుంది, తక్కువ ప్రైస్కి మన ప్రోడక్ట్ అయితే అందిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ సంటి ఫ్రమ్ చంటి టెక్ ట్రావెల్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.